తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం విజయశ్రీ గారు. విజయశ్రీ గారు, ఈరోజు మనకి ఒక అద్భుతమైన ఫలం ఇస్తా అన్నారు. అవునండి, ఆ ఫలం ఏంటో ఇవ్వండి. ఇవాళ అద్భుతమైన ఫలము నేను ఇవ్వాలనుకున్నాను మన వాళ్ళకి. అదేమిటంటే, ఇప్పుడు డబ్బు అవసరం అందరికీ ఉంటుంది కదా, చాలా 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 ఎక్కువగా ఉంటుంది అందరికీ. ఈ డబ్బు అవసరం ఉండటంతో ఏం చేస్తున్నారంటే, చిట్టీలు కట్టడం ఒకటి, లాటరీ టికెట్లు కొనటం ఒకటి, సరే వడ్డీకి అప్పులు ఇవ్వటం ఒకటి, ఇవన్నీ చేస్తున్నారు అందరూ. అంటే డబ్బు అవసరాన్ని బట్టి రకరకాల వ్యాపారాలు చేస్తుంటారు. కొంతమంది చిట్టీకి డబ్బులు కడతారండి, చిట్టి అందుకునే టైంకి వాళ్ళు బోర్డు తిప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. అవునండి. అలాగే వడ్డీ వ్యాపారంలో కూడా వడ్డీ ఇస్తుంటే అసలు తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటున్నారు. పెద్ద పెద్ద చిట్ కంపెనీల్లోనే మనం ఇలా వింటున్నాం. నిజానికి డబ్బు ఇలా నష్టం పోయిన వాళ్ళు కుంగిపోతారు. కొంతమందికి హార్ట్ అటాక్లు వస్తాయి, కొంతమంది మంచాన పడతారు. ఎందుకంటే ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదండి, గుండెలు ఆగిపోవు, గుండె అయిపోతుంది కదా. అలాంటి వాళ్ళకి, అంటే అలా డబ్బు నష్టపోయి కుంగిపోతున్న వాళ్ళకి లలితా సహస్రనామంలో చాలా చక్కటి నామం ఉంది. ఈ నామాన్ని చక్కగా పఠించినట్లయితే అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి బయట, అంటే ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకున్న ధనబాధల నుంచి బయటపడతారు. ఆ నామం ఏంటంటే, మనకి జాగరణ్యాయ నమః అని ఒక చక్కటి నామం ఉందండి లలితా సహస్రనామం పుస్తకంలోనే. జాగరణ్యాయ నమః. జాగరణి, స్వపంతి, తైజసాత్మిక, అమ్మవారి మూడు నామాలు ఉంటాయి కదా. దాంట్లో జాగరిణి అనే నామాన్ని మనం తీసుకుంటే, దాన్ని మనం ఓంకారంతో కలిపి చదివినప్పుడు మనకి సిద్ధిస్తుంది అది. అప్పుడు ఓం జాగరణ్యాయ నమః అక్షమాల చేత్తో పట్టుకొని ఓం జాగరణ్యాయ నమః అని మళ్ళీ ఒక్కసారి చెప్పండి. ఓం జాగరణ్యాయ నమః. సాధారణంగా ఈ మనం స్తోత్ర రచనలో చదివేటప్పుడు జాగరిణి, స్వపంతి, తైజసాత్మిక అని ఉంటుంది. కానీ ఈ అక్షమాల పట్టుకున్నప్పుడు ఈ వేలి మీద మనం పట్టుకోవాలని చాలాసార్లు చెప్పి చూపించాము. ఈ వేలితో అక్షమాల వేసుకొని, అంటే ఈ వేలు అంటారా, ఇలా అంటారా? ఇది అనామిక అండి. అనామిక వేలు మీద. ఇది తర్జని. తర్జని అంటే ఇలా చూపిస్తూ ఉన్నాం, దీంతో చేయకూడదు. ఎప్పుడు ఎవరినైనా బెదిరించాలన్నా, కోపం వచ్చినా ఈ వేలు అమ్మవారికి ఎప్పుడు చూపించకూడదు, వాడకూడదు కూడా, అసలు వాడకూడదండి. ఇది తర్జని, ఇది మధ్యమ, ఇది అనామిక, ఇది కనిష్ట, ఇది అంగుష్ట. ఈ వేలి మీద వేసుకోవాలండి. ఉంగరం వేలు మీద, ఉంగరం వేలి మీద, ఉంగరం వేలి మీద. దీన్ని అనామిక అంటారు. ఈ వేలి మీద వేసుకొని మనకి అభిముఖంగా పెట్టుకో, హృదయానికి అభిముఖంగా పెట్టుకోవాలి ఎప్పుడు జపమాల. ఇలా ఒక్కొక్క పూస తిప్పుతూ ఉండాలి. ఓం జాగరణ్యాయ నమః, ఓం జాగరణ్యాయ నమః, ఓం జాగరణ్యాయ నమః, ఇలా ఒక్కొక్క పూస తిప్పుతుండాలి. ఇలా 108 సార్లు. ఈ మాలలో 108 పూసలు ఉంటాయండి. ఈ 108 పూసలు ఈ వేలి మీద వేసుకుని ఇలా తిప్పుతూ ఓం జాగరణ్యాయ నమః, ఓం జాగరణ్యాయ నమః అని. అంటే ఏ దేవత దగ్గర కూర్చొని చెప్పాలంటారు? మనం లలితా సహస్రనామం అని చెప్పాం కదండి. అవునండి. లలితా సహస్రంలోనే జాగరణి, స్వపంతి, తైజసాత్మిక ఉంది. అంటే ఈ ఓం జాగరణ్యాయ నమః అనే నామాన్ని జపించేటప్పుడు అక్షమాల ఈ అనామిక అనే వేలి మీద, అంటే ఉంగరపు వేలి మీద వేసుకొని మనకు అభిముఖంగా తిప్పుతూ, దానికి మునుపు చక్కగా కామాక్షి దీపాన్ని వెలిగించండి. కామాక్షి దీపం అంటే చెరుకుగడ్డ పట్టుకున్నటువంటి రాజరాజేశ్వరి దేవే. చెరుకుగడ్డ పట్టుకున్న రాజరాజేశ్వరి విగ్రహమే ఈ కామాక్షి దీపం. మీరు పరిశీలించి చూడండి. దీంట్లో అమ్మవారు చెరుకుగడ్డను పట్టుకొని పద్మాసీనయ్య కూర్చొని ఉన్నారు. ఈ దీపాన్ని చక్కగా వెలిగించుకొని ఈ నామాన్ని 108 సార్లు రోజు పఠించినట్లయితే మీ డబ్బు మీరు చివరికి కైవసం చేసుకోవడం ఖాయం. లక్ష్మీదేవి తలుపు కొట్టి మరీ మీ డబ్బుని మీకు పంపిస్తుంది. ఈ జాగరణి అనే నామం ఏంటంటే, ఎప్పుడు జాగ్రత్తగా ఉండేవాళ్ళు. మనం జాగ్రత్తని ఏంటంటే, ఇప్పుడు వ్యవహారంలో ఏదో కేర్ఫుల్గా ఉంటే జాగ్రత్తని మనం వ్యవహరిస్తున్నాం, అది అర్థం సరైనది కాదు. జాగరణి అంటే బద్ధకం లేకుండా, నిద్రపోకుండా, అలసత్వం లేకుండా, ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఎప్పుడు అలర్ట్గా ఉండేవాళ్ళని జాగరణి అంటారు. జాగరణి అంటే అసలు అర్థం అది. చిన్న విషయాన్ని కూడా పరిశీలనగా చూసుకుంటూ, వాళ్ళకి నిద్రాబద్ధకము ఉండకూడదు, అలసత్వం ఉండకూడదు. అలసత్వం అంటే నిర్లక్ష్యం, అయితే పోతే పోయిందిలే అని. కాళ్ళు కడుక్కొని పని చేయాలంటే కడుక్కోపోతే మా కాళ్ళు శుభ్రంగానే ఉన్నాయంటున్నారు ఈ రోజుల్లో పిల్లలు. అది అలసత్వం కింద వస్తుంది. అందుకని
బద్ధకం ఉండకూడదు, నిద్రపోకూడదు, అలసత్వం ఉండకూడదు, ఏ విషయాల్లో నిర్లక్ష్యం ఉండకూడదు. దీన్ని జాగరణి అంటారు. దీన్ని మనం తెలుగు భాషలో ఎట్లా మార్చాం? జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు అంటారు. అంటే కేర్ఫుల్గా ఉండని అర్థం. బయటికి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్త నాయనా అని చెప్తాం, జాగ్రత్త అమ్మా అని చెప్తాం. అలా కాకుండా దీనికి ఆపోజిట్ వర్డ్ ఏం చెప్తాం? అజాగ్రత్త చెప్తున్నాం. చేతిలో గాజు గ్లాస్ ఉందనుకోండి, కింద పడితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంత అజాగ్రత్త అయితే ఎట్లా అంటాం? అంటే ఏంటి? జాగ్రత్తగా లేరని, కేర్ఫుల్గా లేరని. కానీ లలితా సహస్రనామ భాష్యంలో జాగ్రత్త అంటే జాగరణి అనే పదం నుంచి తీసుకున్నారు. ఆ జాగరణి అనే పదానికి ఏమిటంటే నిర్లక్ష్యం ఉండకూడదు, నిద్ర ఉండకూడదు, బద్ధకం ఉండకూడదు, అశుభ్రత ఉండకూడదు. ఇవేమీ లేని వాళ్ళే జాగ్రత్త పరులు. దాన్నే మన అమ్మవారి నామంలో జాగరణి అంటున్నాం. జాగరణి నమః. ఎందుకంటేనండి శివరాత్రి రోజున జాగరణ చేసా ఉంటాం మనం. అవునండి. అంటే మనం నిద్రపోకుండా ఉండటమేగా. అప్పుడు అలసత్వం ఉండకూడదు, నిద్రపోకూడదు, బద్ధకం ఉండకూడదు, అబద్ధాలు ఆడకూడదు, సత్యవాక్యమే మాట్లాడాలి, శుచి శుభ్రతలతో ఉండాలి, స్నానం చేసి ఉండాలి, కాళ్ళు కడుక్కొని ఉండాలి. ఇవన్నీ మనకి నియమాలు ఉన్నాయి కదా. అది జాగ్రత్త. అందుకని జాగరణం అన్నా జాగరణి అన్నా ఈ సూత్రాలన్నీ పాటించాలి. అటువంటి అద్భుత నామాన్ని ఎవరైతే 41 రోజుల పాటు రోజు 108 సార్లు చక్కగా అక్షమాల తీసుకొని ప్రతిరోజు ఒకే చోట కూర్చొని చేయాలండి. ఒకే చోట కూర్చొని చేయాలి. అది పూజా మందిరం అయితే చాలా ఉత్తమం. పూజా మందిరంలో కూర్చొని నామజపం చేయటం వల్ల దానికి శక్తి పెరుగుతుంది. అందుకని పూజా మందిరంలో కూర్చొని జాగరణ్యేన ఓం జాగరణ్యే నమః. ఓం అనేది ఎందుకు చెప్పాలి అంటే ఓం అనేది ప్రతి దేవుడికి కూడా చిరునామా, అడ్రస్. ఆ అడ్రస్ ఇప్పుడు గణపతి కైలాసంలో ఉంటాడు, విష్ణుమూర్తి విష్ణులోకంలోనే ఉంటాడు. ఆయనకి ఓం విష్ణువే నమః అంటాం, ఈ ఓం గణపతే నమః అంటాం, గణపత్యై నమః అంటాం. ఏ నామానికైనా ఓం అన్నదే పెడతామండి. ఏ అష్టోత్తర శతనామాలకైనా ఓంకారం అనేది వాళ్ళ యొక్క అడ్రస్. ఓం లేనిదే అంటే ఓంకారం అనేది ప్రణవం గనక ఆ ప్రణవ మంత్రం లేనిదే ఏది చెప్పినా అది పనిచేయదు. అంటే అడ్రస్ లేకపోతే మన పుస్తకాలు ఎట్లా వెళ్తారు లేదో మన భక్తులకి ఓం లేనిదే దేవుడికి కూడా మన మంత్రం చేరదు. చూడండి, పిన్ కోడ్ నెంబర్ లేకపోయినా కూడా వెళ్ళటలేదు. అట్లానే ఓం ఉంటేనే అక్కడికి వెళ్తుంది. ఓం ఉంటేనే మన మంత్రం అమ్మవారికి చేరుతుంది. అది గణపతి దవచ్చు, శివుడు దవచ్చు, అమ్మవారి దవచ్చు, విష్ణువు దవచ్చు, ఎవరికైనా ఓంకారంతోనే. ఓంకారము లేని మంత్రంబు, సహకారంబు లేని వనంబు. సహకారం అంటే మామిడి తోట, సహకారం లేని తోటను ఓంకారం లేని మంత్రము పనికిరాదంటారు. ఓంకారము లేని మంత్రము, సహకారము లేని వనంబు, ఈ రెండు పనికిరావు. అట్లా ఓంకారంతోనే చెప్పాలి. ఓం జాగరణ్యే నమః అని చెప్పాలి. ఈ నామము ఇలా 41 రోజుల పాటు రోజు చెప్పడం వలన మనం ఏ చిట్ ఫండ్స్లో అయితే డబ్బు కోల్పోయాము, ఎవరైతే మన దగ్గర తిరిగి రాలేదు, ఎవరైనా మన దగ్గర డబ్బులు తీసుకుని ఏడిపిస్తూ ఉంటారో తిరిగి ఇవ్వకుండా, ఆ డబ్బులు వాళ్ళు వడ్డీతో సహా తీసుకొచ్చి ఇస్తారండి. వడ్డీతో సహా తీసుకొని వాళ్ళు బాగుపడితే వీళ్ళు బాగుపడినట్టే కదా. ఇచ్చిన వాడికి పాపం ఉండదు, పుచ్చుకునే వాడికి లాభం కలుగుతుంది. అంటే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి పాపమే కదా ఈ డబ్బు తీర్చకపోతే. అట్లా కాకుండా ఈ జాగరణ్యే నమః, ఓం జాగరణ్యే నమః అనే నామాన్ని 41 రోజుల పాటు రోజు 108 సార్లు పఠించే వరకు కొన్ని నియమాలు ఉన్నాయండి. వాళ్ళు రోజు కూడా ఏంటంటే మాంసాహారం నిషిద్ధం. తర్వాత తులసి దళాలు, మారేడు దళాలతో అమ్మవారిని పూజ చేయాలి 41 రోజుల పాటు. తులసి దళాలు, మారేడు దళాలతో పూజ చేయాలి. ఆ తర్వాత మాంసాహారం నిషిద్ధం. ఇంకొకటి, వీరు ఎప్పుడూ కూడా ఈ 41 రోజుల పాటు అబద్ధాలు ఆడటం, స్వభావాన్ని చెడు స్వభావంగా మార్చుకోవటం, అంటే అసత్య ప్రచారం ఉండకూడదు, దుర్భాషలు ఆడకూడదు, చాలా సత్యవంతులు అంటే శుచి శుభ్రతలు కలిగి ఉండాలి. ముఖ్యంగా శుచి శుభ్రత అంటే మన ప్రవర్తన, మన మానసిక శారీరక ప్రవర్తన అన్నీ కూడా బాగుండాలి. మనసా వాచ కర్మణ చేయాలి. మనసా వాచ కర్మణ. అమ్మవారిని నమ్మి త్రికరణ శుద్ధిగా ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా చేయాలి. ఇంకొకటి, ఆవు పాలు నివేదన చేయాలి. ఆవు పాలు నివేదన చేయాలి. రోజు కూడా ఈ తులసి దళాలు, మారేడు దళాలు సంపాదించి, అంటే రోజు ఆవు పాలే అంటారా? రోజు ఆవు పాలు. ఆవు పాలు దొరకలేదు అనుకోండి, మామూలు పాలు పెట్టి. ఆవు పాలు దొరకపోవటం లేదండి ఇప్పుడు, అసలు దొరకని పదార్థం లేదండి ఇప్పుడు. అమెజాన్లు, స్విగ్గీలు వచ్చాక
ఆవు పాలు అంటే ఆవు పాలను మనం తెచ్చుకోవాలి, అవి ఆవు పాలుగానే భావించి మనం పెట్టుకోవాలి దేవుడికి నైవేద్యం. అంతే. భావన ముఖ్యం. భావన ముఖ్యం. ఎందుకంటే యద్భావం తద్భవతి. మనం పాలను తీసుకొచ్చి ఇవి ఆవు పాలు అనుకొని మనం భావిస్తే అమ్మవారు వాటిని ఆవు పాలుగానే స్వీకరిస్తుంది. అంతే. అలానే ఏ పాలు పడితే ఆ పాలు పెట్టమని కాదు. కాదు కాదు. ఆవు పాల కోసం గట్టి ప్రయత్నం చేయాలి. ఆవు పాలనే తీసుకొచ్చి నివేదన చేయాలి. అలాగే తులసి దళాలు, మారేడు దళాలు కూడా సంపాదించి, అంటే ఇన్ని అని లెక్క ఉంటుంది అంటారా? దొరికితే ఒక్కొక్కటైనా చాలంటారా? వాళ్ళకి లభ్యపడినండి. వాళ్ళకి ఎన్ని దొరికితే అన్ని. దొరకలేదు అనుకోండి, ఒక్కొక్క దళం అన్న సంపాదించండి. ఆ రెండిట్లలో ఒకటే దొరికింది అనుకోండి తులసి దళం, దాన్ని కూడా అమ్మవారికి చక్కగా నివేదన చేయొచ్చు. అందుకని తులసి దళాలు, మారేడు దళాలతో చక్కగా 41 రోజులు పూజ చేసుకోండి. ఈ పూజ చేసే సమయంలో ఓం జాగరణ్యాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఆవు పాలు నివేదన చేయండి. ఈ 41 రోజుల పాటు శుచి శుభ్రతలతో మాంసాహారాన్ని వదిలేసి సాత్వికాహారం మాత్రమే తీసుకుంటూ ఉండండి. మీ డబ్బు మీకు తలుపు కొట్టి మరీ వాళ్ళు ఇస్తారు. తలుపు కొడతారు ఒకరోజు, వచ్చేసేసి అమ్మ ఇన్ని రోజులు ఏదో ఇబ్బందుల్లో ఉండి మీ డబ్బు ఇవ్వలేకపోయాం, ఇదిగో మీ డబ్బు తీసుకొచ్చాను మీ చేతుల్లో పెట్టి వెళ్తారు. దీంట్లో అమ్మవారి నామం ఉంది కనుక మనం చెప్పేటువంటి అతిశయోక్తులు ఏమీ లేవు, అసత్యాలు అంతకన్నా లేవు. నామాన్ని చక్కగా జపించండి, మీ డబ్బుని మీరు తిరిగి పొందండి. శ్రీమాత్రే నమః.